మానసిక ప్రశాంతతను చేకూర్చేవి ఆలయాలేనని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఏబి రవీంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రోజు ఆనంద్ బాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ అనంతరం బ్రహ్మోత్సవాల కార్యక్రమ విశేషాలను వివరించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రావణ శుద్ధ దశమి శనివారం నుంచి శ్రావణ శుద్ధ చతుర్దశి బుధవారం వరకు 22 ఆగస్టు 2026 నుండి 26 తేదీ వరకు 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయం కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. 22వ తేదీ శనివారం కోయిల్ అల్వార్ తిరుమంచనం, అదే రోజు సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, స్వస్తి వాచకం, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణం, మత్స్యం సంగ్రహం, అంకురార్పణ, ధ్వజ పటాదివాసం, ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించబడను. 23వ తేదీ ఆదివారం గరుడ హోమం, 24వ తేదీ సోమవారం 10 గంటలకు ఎదుర్కోళ్లు అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడను. సాయంత్రం 6 గంటలకు హనుమత్ సేవ రథోత్సవం నిర్వహించబడను. 25వ తేదీ మంగళవారం సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ఆరగింపు, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్ఠి, సాయంత్రం శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, సప్తవర్ణాలు, ధూపోత్సవం, డాలోత్సవం, దర్బార్ సేవ, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు. 26వ తేదీ బుధవారం ఉత్సవంత స్నపనం, ఆరవణి కైంకర్యం, ఆరగింపు, మంగళ శాసనం, ఆచార్య ఋత్విక్ స్మర్మానం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించబడనని ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకటరమణాచార్యులు తెలిపారు. ఆలయంలో పంచరాత్ర ఆగమం ప్రకారం పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మల్కాజ్గిరి ఆనంద్ భావులో వేయించేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల అనగా 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవయుతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి మా ఆలయ కార్యనిర్వహణాధికారి ఏబి రవీంద్రారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో చక్కగా కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజున ఉదయం రోజున కోయిలవారి తిరువంజనము, ఆలయం అంతా కూడా శుభ్రపరచుకోవడము, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము, ఆ తర్వాత మరియు అంకురార్పణ, మరియు ఆ రోజున సాయంకాలము దీక్షా స్వీకరణ మొదలగు పూజా కార్యక్రమాన్ని కూడా విశిష్టారాధన ఉంటున్నాయి. 2వ రోజున గరుడ హోమము మరియు దేవతా ఆరాధన అన్ని కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ధ్వజారోహణము మరియు సాయంత్రము అదే రోజున సాయంకాల సమయంలో ముఖ్యంగా ఇష్టదేవతలను మరియు అగ్ని కార్యము, దేవతారాధన మరియు అగ్ని కార్యక్రమాన్ని కూడా ఉంటాయి. నిత్య బహుమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. 3వ రోజున అత్యంత వైభవయుతంగా బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు ఎదుర్కోళ్ల ఉత్సవము, ఆ తర్వాత అంగరంగ వైభవంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవము, అనంతరం స్వామివారికి అన్నప్రసాద నివేదన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు హనుమత్ సేవాహనం కూడా ఉంటుంది. మరి రథయాత్ర ఉంటుంది. అందులో కూడా భాగంగానే భక్తులందరూ కూడా పాల్గొనాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల భాగంగా మన అందరి యొక్క ఇతి బాధలన్నీ కూడా నివారించేవాడు ఆ విష్ణుమూర్తి. సుదర్శన హోమాన్ని కూడా మనం 4వ రోజు నిర్వహించుకుంటున్నాము. ఆ సుదర్శన హోమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి పరిపూర్ణమైన అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలుగా కోరుతున్నాము. 5వ రోజున సాయంత్రం, అదే రోజున 4వ రోజు సాయంత్రము స్వామివారికి ద్వాదశ ఆరాధన కార్యక్రమాలు ఉంటాయి. ఉద్వాసనం మరియు అనేక కార్యక్రమాలు కూడా నిత్య వైభవంగా జరుగుతాయి. 5వ రోజున స్వామివారికి స్వప్నోత్సవం జరుగుతుంది. దాంతో ఈ యొక్క ఉత్సవ సమాప్తి జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా భక్తులు అత్యంత వైభవయుతంగా పాల్గొని స్వామివారికి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలిగా కోరుతున్నాము. ఈ ఆనంద్ బాబు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యము చాలా అందరికీ తెలిసినదే. కాబట్టి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ఇష్టమైనటువంటి కార్యక్రమం కళ్యాణ సేవ మరియు సుదర్శనము, మరి సంతానం లేని వారు ముఖ్యంగా ఈ యొక్క మన దగ్గర గరుడ హోమంలో పాల్గొన్నవారు మన స్వామివారి వద్ద గరుడ ప్రసాదం స్వీకరించిన చాలా మంది కూడా సంతానం కలిగింది. కాబట్టి సంతానం లేని వారు ఆ గరుడ హోమంలో పాల్గొని ఆ స్వామివారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్ నందు 22/8/26 నుండి 26/2/26 వరకు వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో, దాతల సహకారంతో చేయబడను. దేవాలయంలో గరుడ హోమం ముఖ్యమైనది. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుటకు గరుడ ముద్ద తీసుకొని దేవాలయంలో ఆరగించినట్టు వాళ్ళకు పిల్లలు కలుగుతారని ఇక్కడ ప్రతీతి. మరియు సుదర్శన హోమంలో మొత్తము ఈతి బాధలు ఏదైనా
మిగతా గ్రహ దోషాలు అవన్నీ ఉంటే పోతాయని ప్రతీతి. సుదర్శన హోమం కూడా ఇక్కడ ప్రత్యేకమైన హోమం. కళ్యాణం జరుగుతుంది 3వ రోజు, ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం. జై శ్రీమన్నారాయణ. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రధాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందబాగ్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాహ్వానం పలుకుతూ తేదీ 22/8/2026 నుండి 26/8/2026 అనగా శ్రావణ శుద్ధ దశమి నుండి శ్రావణ శుద్ధ చతుర్దశి వరకు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు త్రయానిక దీక్షగా శ్రీ పాంచరాత్ర ఆగం ప్రకారంగా అత్యంత వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా 22వ తేదీన ఉదయం కోయిలాల తిరుమంజనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 22 సాయంత్రము అంకురార్పణ, దీక్షా స్వీకరణ, పుణ్యవాచనము ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజు అనగా ఏకాదశి రోజున స్వామివారికి అగ్ని కార్యము, గరుడ హోమాలు, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజు సాయంత్రము దేవతాహ్వానము, భేరి పూజలు ఉంటాయి, నిత్య హోమాలు ఉంటాయి. 3వ రోజున స్వామివారి కళ్యాణోత్సవము, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి. ఆ రోజు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము. 3వ రోజు సాయంత్రం రథయాత్రలు ఉంటాయి. 4వ రోజున సుదర్శన హోమము, మహాపూర్ణాహుతి, కుంభ సంప్రోక్షణ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. 4వ రోజు సాయంత్రము దేవతోద్వాసన, ధ్వజ అవరోహణ, సప్తావరణాలు ఇత్యాది కార్యక్రమాలు. 5వ రోజున ఉత్సవాంత స్నపనం అనగా స్వామివారికి ఘటాభిషేకంతో ఈ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయి. తద్వారా భగవద్బంధువులందరూ కూడా అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలకు అందరూ కూడా పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున, పాలక మండలి తరఫున, అధికారి తరఫున అందరూ కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.